నువ్వే రాజు నువ్వే రాణి నీ కోసం వచ్చాడు జగపతి వచ్చేచా మీ గుండెలో స్థానం ఇచ్చిన తెలుగుంటి ప్రేక్షకులకి జగపతి ఇచ్చే ఎర్నింగ్ అండ్ ఎంటర్టైనింగ్ గిఫ్ట్ వివల్ రాజు రాణి అండ్ జగపతి. జగపతి నమ్మండి, కరోర్పతి అయిపోండి. ఎవ్రీ ఎపిసోడ్ లాగా ఈ ఎపిసోడ్ లో కూడా 4 క్యూట్ జంటలు ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంది. ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళ కోరికలన్నీ తీరిపోవాలనేది నా కోరిక. సో లెట్ us play the game. Come on. నువ్వే రాజు నువ్వే రాణి నీ కోసం వచ్చాడు జగపతి. Okay, we'll welcome the first couple, Raju and Deepika. Hello, Andy. How are you, sir? I'm good. How are you? I'm fine, sir. Namaskaram, Andy. Can I shake your hand? నేను సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నానండి. మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చాలా you. చాలా హ్యాపీగా ఉంది. Thank you very much. మీ హాబీ చెస్ అంట కదా? అవునండి. చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోవాలా మీరు? అవునండి. అంటే ఎంత పెద్ద బిజినెస్? మీతో సినిమా తీసేంత. నాతో సినిమా తీసేంత. Okay, that's a good one. All the best. You can take your stand, Andy. Nice meeting you all. అక్కడికి వెళ్దాం. థ్యాంక్ యూ సార్. You're welcome. Now, Rangaranga, Panduranga, Vittal and Lakshmi Prasanna, welcome. Hello, can I shake your hand? Yeah. మీ పేరు? లక్ష్మీ ప్రసన్న, పాండురంగ విఠల్. యా. ఓకే, మీరేంటండి? వాట్ ఈస్ యువర్ కోరిక? మిమ్మల్ని చూడాలని వచ్చాం కనుక ఎంతో కొంత గెలుచుకొని వెళ్తాము. ఓకే, మీరండి? హౌస్ వైఫ్ అండి. నేనైతే స్పెసిఫిక్ గా మిమ్మల్ని కలవడానికనే వచ్చాను ఈ ప్రోగ్రామ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఆనందమాయే మది ఆశల నందనమాయే. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. శుభాకాంక్షలు. యా, మిమ్మల్ని కలవటానికి నేను ఈ ప్రోగ్రామ్ కి వచ్చానండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అదే జనరల్ గా ఆడియన్స్ ని కలవటం నాకు చాలా ఇష్టం అండి. బట్ ఇట్లా కలవటం అనేది ఫస్ట్ టైం అవుతుంది. సో దట్ ఈస్ వై టీవీకి వస్తే మీకు దగ్గర అవ్వచ్చు, అందరికి దగ్గర అవ్వచ్చు, ప్రేక్షకులకి దగ్గర అవ్వచ్చు అని. అంటే ఇప్పుడు దాకా థియేటర్లో ఆదరిస్తా ఉన్నారు, ఇంటికి వచ్చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను అనమాట. అది మా లక్ అండి, మీతో స్పెండ్ చేయగలుగుతున్నామంటే. ఇట్స్ ఆల్సో మై లక్ అండి. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్. లెట్స్ హావ్ ఎ లవ్లీ గేమ్. ప్లీజ్ టేక్ యువర్ స్టాండ్. థ్యాంక్ యూ. ఓకే అండి, 2 కపుల్స్ వచ్చేసారు. ద థర్డ్ కపుల్, బాలాజీ అండ్ శిరీష, వెల్కమ్. హలో అండి, కలవకుండా వెళ్ళిపోతారండి. ఇక్కడ ఉన్నానండి. హలో అండి, ప్లీజ్ టు మీట్ యూ. బాగున్నారా? వాట్ డు యు డు అండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్. మీరు? నేను అకౌంటెంట్ గా వర్క్ చేస్తానండి. అకౌంటెంట్. ఎక్కడండి? మౌరి సాఫ్ట్వేర్ కంపెనీ. ఓ, ఇద్దరు సాఫ్ట్వేర్. 2 months బ్యాక్ మ్యారేజ్ అయిందండి. ఓ, ఫస్ట్ సూపర్. కోరిక మాకు భార్య కోరింది, జగపతి బాబు గారి షోకి వెళ్ళాలనేసి. ఓ, సో స్వీట్. థ్యాంక్ యూ. మీతో కలవడం నిజంగానే ఈ ఎపిసోడ్ లో నేను చాలా అదృష్టం చేసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. ఎనీవేస్, న్యూలీ మ్యారీడ్ కపుల్, ఆల్ ద బెస్ట్ ఇన్ లైఫ్, ఆల్ ద లక్, కంగ్రాచులేషన్స్. ఇస్ ఇట్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఎందుకు లవ్ చేసుకోలేదు? ఇప్పుడు చేసుకుంటారా? చేసుకుంటాను. తెగ చేసేసుకోండి. ఓకే ఓకే, నౌ యూ కెన్ టేక్ యువర్ స్టాండ్. వెల్కమ్. ఓకే, 1 2 3, the fourth couple, Sairam and Prasanna. Please welcome. Hello. హలో సార్. First Nishik. Okay. How are you, Andy? Fine, sir. How are you? Good. మిమ్మల్ని మీట్ అవ్వడం ఇట్స్ రియల్లీ ఐఎమ్ లైక్ షాక్. లైక్ రియల్ గా నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చాను, మిమ్మల్ని కలిసానా, మాట్లాడుతున్నానా అని అర్థం కావట్లేదు నాకు ఇప్పటికీ. బట్ రియల్లీ ఇట్స్ రియల్లీ ప్లెజర్ మీటింగ్. Thank you, Andy. Thank you very much. And మీ love marriage and arranged marriage? Arranged marriage. Just got 3 months. 3 months. But love marriage లా కనపడుతుంది. అంటే లవ్ పొంగిపోతుందా? పొంగిపోతుందండి. Very good. Love is eternal, Andy. Keep it up. I'll see you again. Just join the. Yes, sir. Okay. 4 జంటలు రెడీగా ఉన్నారు? రెడీ సార్. మీరు రెడీగా ఉన్నారా? Yes, sir. Okay. Every time laga, every episode laga, we are going to start the first round with 4 స్తంభాల ఆట. నాలుగు స్తంభాలు ఇవేనండి. 4 స్తంభాలు, 4 టాపిక్. ఓకే, ద ఫస్ట్ వన్ ఇస్ జనరల్ నాలెడ్జ్. ఫస్ట్ వన్ వాట్ ఎవర్ ద ఆర్డర్ ఏం లేదండి. జనరల్ నాలెడ్జ్, పాలిటిక్స్, పురాణాలు, సినిమా. ఈ 4 టాపిక్ల్లో ఒక జంట నేను సెలెక్ట్ చేస్తాను. ఆ పర్టికులర్ జంట బజర్ నొక్కాలి.
స్క్రీన్ మీద ఆ 4 టాపిక్లు వస్తాయి. గ్రీన్ లైట్ ఎక్కడ ఆగితే ఆ టాపిక్ మీకు కన్ఫర్మ్ అవుతుంది. సో 5 క్వశ్చన్స్ అడుగుతామండి. ద ప్రైజ్ మనీ ఇస్ ఎంతో చెప్పండి. 10 lakhs. 10 lakhs. Yes, the prize money is 10 lakhs. ఆన్సర్ రాంగ్ చెప్తే ఏమవుతుందండి? 10 lakhs. జీరో జీరో 1 జీరో కట్ అవుతుంది. నేను చెప్పేది ఏముంది, ఇంకా నేను వెళ్ళిపోవచ్చు. ఓకే, ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి 0 కట్ అవుతుంది. అంటే 10 lakhs కి ఒకటి పక్కన 6 సున్నాలు. 5 క్వశ్చన్లు అంటే ఫైనల్ గా 10 రూపాయలు కూడా రావాలి. ఓకే, ఆర్ యు రెడీ ఫర్ దాట్? సో విల్ స్టార్ట్ ద గేమ్. ఈ లోపల ఈ మిఠాయి కలర్ ఎలా ఉందో చెప్పండి. నైస్ సార్. చాలా బాగుంది. కానీ డ్రెస్ వల్ల నేను బాగున్నానా, నా వల్ల డ్రెస్ బాగుందా? మీ మీ వల్ల వల్లే డ్రెస్ కన్నా వచ్చింది సార్. ఏ థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయా సార్? క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయా? అంటే పొగిడేశారు కాబట్టి క్వశ్చన్ ఇదేంటిది, ఏదో చిన్నప్పుడు నా స్కూల్ గుర్తొచ్చింది, టీచర్లకు లంచ్ వచ్చి. ఓకే, లెట్స్ గో విత్ ద ఫస్ట్. ఓకే, మీరే స్టార్ట్ చేయండి. జనరల్ నాలెడ్జ్. ట్రై చేద్దామండి. నయాగ్రా వాటర్ ఫాల్స్ ఏ దేశాలని కలుపుతుంది? ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. I'm giving you one more chance. You're close. Sorry, time up. 1-0 is gone. It is a little easy and actually America and Canada. అమెరికన్. Niagara is in between. You can see it from America and from Canada. జస్ట్ మిస్ అయ్యి సార్. అమెరికా, ఉత్తర అమెరికా. అందుకనే రెండో ఛాన్స్ ఇచ్చానండి. జనరల్ గా ఇక్కడ రెండో ఛాన్స్ ఉండదు. ఓకే, ఎనీవే ద నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్ లో వెస్టిండీస్ వరల్డ్ కప్ గెలిచిన ఇయర్స్ ఏంటి? 2 years గెలిచింది. ఏ 2 years? Sir, guess sir, 86 and 2006. Time up అండి. నోవేర్ క్లోజ్ కాబట్టి there's no chance. It's a wrong answer. సార్ అంటే ఎనీవే ఈ ఒక్క రౌండ్ ఇలా ఉంటుందమ్మా. నెక్స్ట్ రౌండ్స్ ఇక మీ లక్, మీ టాలెంట్, మీ లవ్, మీ లక్. సో మా చేతుల్లో ఏమి ఉండదు. ఓకే, సో గుడ్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఇన్ దోస్ రౌండ్స్. ఓకే, హైదరాబాద్ ఊరు బాగా తెలుసుగా మీకు? తెలుసండి. చార్మినార్ బాగా తెలుసుగా? తెలుసండి. ఎవరు కట్టించారు? అది క్వశ్చన్. కూలి కుతుబ్ షా. లక 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 రైట్. రైట్ ఆన్సర్. ఓకే, అట్లీస్ట్ 10,000 దగ్గర ఆగారు, విచ్ ఇస్ అ గుడ్ ఫిగర్. మెయింటైన్ దిస్ ఫిగర్. ఓకే సార్. పుష్యమాసం తెలుగు క్యాలెండర్ లో ఎన్నో నెల? టైం అయిపోతుందండి. 1 2 12. సారీ, రాంగ్ ఆన్సర్. ఇట్స్ 10th మంత్ అండి. 2 months చాలా ఎక్కువ లేండి. జస్ట్ అంటే కుదరదు. 1000. మీరు చెప్పారు కదా సార్ 10 రూపీస్ వరకు అని. ఇది చెప్పండి పోనీ 1000 మెయింటైన్ అవుతుంది. ట్రై చేస్తాను. గేమ్ లో ఉండడానికి ట్రై చేయొచ్చు. ఓకే, యూనిసెఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? యూనిసెఫ్. యునైటెడ్ నేషనల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. యునైటెడ్ ఇంటర్నేషనల్ 1 యునైటెడ్ ఏంద్రా బాబు. సారీ, రాంగ్. 0 కార్డ్. 100 రూపీస్ అండి. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఓ. ఓకే, ఐఎమ్ సారీ అండి. డోంట్ వరీ, ది డజంట్ మీన్ యూర్ ఎలిమినేటెడ్. ఇంకా 3 ఉన్నారు. అంటే వాళ్ళు ఓడిపోవాలని కోరుకోవట్లేదు. బట్ సో ఓకే, మీరు సినిమా. గుడ్ ఛాన్స్. నేనున్నానని కాదు, మామూలుగా ఏ హీరో ఇష్టం మీకు? జగపతి బాబు గారు. నేను మీ షూటింగ్ జరుగుతుంటే ఒకసారి పెనుగొండ వచ్చాను. ఎవడు అసలు? మా ఎదురు నుంచి మీరే. లేదండి, పెనుగొండలో ఒకసారి చూసారంట మిమ్మల్ని.
సో అప్పటి నుంచి కూడా పెళ్లి పీటలు మూవీలో ఇది ఉంది కదా, కూరగాయలన్నీ ఓ బ్రీడ్ కేసులు వేసుకొని అమ్మా థ్యాంక్ యూ మా కోసం అన్నందుకు, అది మాత్రం ఎప్పుడు మా వారు చెప్తూ ఉంటారు. లెట్స్ గో ద ఫస్ట్ క్వశ్చన్. తొలి తెలుగు 70mm సినిమా ఏది? ఫస్ట్ పెద్ద పబ్లిసిటీ. సింహాసనం. అల్లూరి సీతారామరాజు. నో సారీ, టైమ్ అప్. అండ్ రాంగ్ ఆన్సర్ చెప్పారు 2 సార్లు. ఇట్ ఇస్ సూపర్ స్టార్ కృష్ణ గారు మోసగాళ్ళకి మోసగాళ్ళు. గాయం సినిమాలో రేవతి భర్తగా నటించిన మేల్ ఎవరు? భర్త ఎవరు? శివరామకృష్ణ. You sure? I think. You got the name wrong and it's Sivakrishna. Just miss. Sorry about that. 10,000 వచ్చారండి. చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్ ఎవరు? One, two. సినిమా రౌండ్ అండి. You could not get this. రాఘవేంద్ర గారు. The right answer is Kodandram Reddy. Don't get disappointed అండి. చెప్పా కదా, next games unless you're eliminated are much more exciting and all yours. Okay? The fourth question is శంకరాభరణం సినిమా సంగీత దర్శకులు ఎవరు? One, two. పర్సన్ గుర్తున్నారు కానీ నేమ్ గుర్తు రావడం లేదండి. నేనేం చేయను. ఓకే సారీ అండి, టైమ్ అప్. కేవి మహాదేవ్. The right answer is కేవి మహాదేవన్. I told you. మామ అనేవారు. ఇది గెస్ అండి. ఇప్పుడు గాయం చూశారు కదా మీరు. సో గాయంలో గురునారాయణ అనే క్యారెక్టర్ మీకు గుర్తుందా? ఓకే, కోటా శ్రీనివాస్. ఆయన గాయం 2లో ఉన్నాడా లేదా? ఉంటాడా ఉండడా? జస్ట్ గెస్. దీనికి ఎక్కువ ఆలోచించదు. ఇది కూడా పోయిందండి. 10 రూపాయలు. నో, రాంగ్ ఆన్సర్. ఓ నో. ఓకే, రాజు అండ్ దీపిక, గో అహెడ్. బజా. పురాణ. మ్యాచ్ ఫిక్సింగ్ మార్చేద్దాం. సినిమా దాని గురించి ఇది మోసం చేయలేనండి. ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ కుదరదు. సారీ. అర్జునుడు పాండవుల్లో ఎన్నో వాడు? మూడవాడు. లక 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 లక. కరెక్ట్. గుడ్ వన్. వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి పేరేమిటి? రామాయణం. జానకి. Wrong answer, sorry. The answer is Lokapavani. Okay, the third question is శివుని ఆత్మలింగం పొందిన రాక్షస రాజు ఎవరు? శివుని ఆత్మలింగం పొందిన రాక్షస రాజు ఎవరు? రావణాసురుడు. లక 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 లక. రైట్. రావణాసురుడు. అయ్యప్ప సంహరించిన రాక్షసి పేరేమి? మీరు మాలేస్తుంటారా? ఓకే, ట్రై. 1 lakh అండి. మహిషాసుర. సారీ, రాంగ్ ఆన్సర్ అండి. మహిషి అని. దగ్గరికి వచ్చారని ఆలోచించా కొంచెంసేపు. నేను కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఏం చేస్తాం? కట్ చేశాను 3 letters. అంటే టోటల్ అక్రమ సంబంధం అయిపోతుందండి. 3 లెటర్ల కంటే ఒక 0 కట్ చేయడం బెటర్. ఎందుకంటే పురాణాలనే మార్చేయలేము మనం. ఈ 0 మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఓకే, ద లాస్ట్ క్వశ్చన్ ఇస్ తిరుమూర్తుల్ని చిన్నపిల్లలుగా చేసి లాలించిన పతివ్రత ఎవరు? తిరుమూర్తిని చిన్నపిల్లలుగా చేసి లాలించిన పతివ్రత ఎవరు? సావిత్రి. You're close. Try once more, fast. 1, 2, 3.
Sati Anusuya. Sorry. One more zero is gone. 1,000 rupees. The right answer is Sati Anusuya. రెడీ? అమితాబ్ బచ్చన్ అండ్ జయబాద్రి, మూవ్ ఇట్. ఏదైనా మీ ఆయన సూపర్ అండి, హైట్ మంచి హ్యాండ్సమ్, హైట్. అరేంజ్ మ్యారేజ్ అన్నారు కదా? ఓకే. పాలిటిక్స్ నాకు ఇష్టం లేని టాపిక్. తెలుగుదేశం పార్టీ ఫౌండర్ మన అన్నగారి పుట్టిన ఊరేమిటి? ఏది? రామారావు పుట్టిన ఊరేది? One, two, no answer or zero cut అయిందండి. I'm sorry. నిమ్మకూర. చాలా మందికి తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇవాళ ఎన్టీఆర్ తను కూడా వెళ్ళొచ్చాడు, మీకు అందరికీ తెలుసు. ఆల్ ఓవర్ ది న్యూస్ అండి. నిమ్మకూరు అనే ఊరు బాగా పాపులర్. మీకు తెలుసా? మీకు తెలుసా? సో మా తప్పలేదు, మీకు తెలుసు. ఓకే. సెకండ్ క్వశ్చన్. ఉత్తరప్రదేశ్ ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ పేరేమి? మాయావతి. లక్ 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 లక్. రైట్ ఆన్సర్. 1 lakh. దట్ వాస్ ఫాస్ట్. 1992 నుంచి 1997 వరకు మన ఉపరాష్ట్రపతి ఎవరు? 92 to 97. అబ్దుల్ కలాం. ఉపరాష్ట్రపతి ఆయన రాష్ట్రం. సో బీజేపీ క్యాండిడేట్. బీజేపీ క్యాండిడేట్ పేరు గుర్తుకు రావట్లేదు. పేరు కావాలండి. 1 0 పోతుంది. 2 పోయిందండి. కేఆర్ నారాయణ. దట్స్ రైట్ ఆన్సర్, కేఆర్ నారాయణ. ఓకే, ఇది ఈజీ అండి. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల గుర్తు ఏమిటి? రైల్ ఇంజిన్. ఓకే, లక్ 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 లక్. రైట్ ఆన్సర్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రోసయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నిసార్లు ఎన్నికయ్యారు? 9 times. One more chance. 5. Sorry, wrong answer అండి. 1 more zero is gone. 1,000 rupees. ఫైనాన్షియల్ గా ఎక్కువ వర్కౌట్ అవ్వలేదు ఈ రౌండ్, బట్ మిగతా రౌండ్స్ ఉన్నాయి. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్స్ ఎక్సెప్ట్ ఫర్ యూ ఆల్. ఎలిమినేట్ అయ్యారు మీరు. సో బట్ మీకు ఒక చిన్న ఇంకొక ఛాన్స్ ఏంటంటే, జూ లకటక దాంట్లో బాల్ వేస్తే కరెక్ట్గా 10,000 రావడానికి అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ వీ కెన్ గివ్ యూ. సో దానికి ముందు ఇద్దరు థౌజండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు ప్రైజ్ మనీ గెలిచారనేది ఫిష్ బౌల్ డిసైడ్ చేస్తుంది. ఓకే, యుల్ బీ ఇన్ ద గేమ్, బట్ 1000 వచ్చిందా లేదా అనేది ఫిష్ బౌల్ డిసైడ్ చేస్తుంది. మీరే తీస్తారంటే తీయండి. ఓకే, okay, the 1,000 rupees winner is Balaji and Sirisha. So let's have the Jew look at the cupboard. ట్రయల్ లక్ అండి. ఒక 10,000 ఉంది, 1000 ఉంది, 100 ఉంది, 10 ఉంది, 0 ఉంది. ప్లీజ్ వెల్కమ్. ఇతరులు ఎవరెత్తారనేది డిసైడ్ చేసి ప్లీజ్ మూవ్ బిహైండ్. ఓకే, ఆల్ ద లక్. 10,000 అన్న తీసుకెళ్ళాలండి మీరు. 1,000. ఓకే, అట్లీస్ట్ గుడ్ ట్రై. 1,000 rupees. ఓకే, మీకు చెక్ ఇవ్వాలి. ఎవరు ఖాళీగా వెళ్ళకూడదండి చెక్ లేకుండా నా షోర్. టేక్ సంథింగ్, వాట్ ఎవర్, స్మాల్ ఆర్ బిగ్. యూ వెల్కమ్ అండి. అదే ఇందాకే చెప్పా కదండి, ద బ్యాడ్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఇస్ ఒక్కొక్కరు వెళ్ళిపోవడం. ఈ ఎలిమినేషన్ నాకు నచ్చదు, బట్ చాయిస్ లేదు. ఎనీవే, వి స్టిల్ హ్యావ్ 3 బ్యూటిఫుల్ కపుల్స్.
వాళ్ళతో ఆడుకుందాం ద నెక్స్ట్ గేమ్. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. సో విల్ ప్లే దట్ గేమ్ నౌ. కానీ ఒక చిన్న అంటే బ్రేక్ అంటూ నాకు ఇష్టం లేదండి, అందుకని నేను బ్రేక్ అన్ను. బ్రేకింగ్ ఎప్పుడు ఉండకూడదు, ఎప్పుడు కలిసే ఉండాలి కాబట్టి ఐ డోంట్ యూజ్ దట్ వర్డ్. అందుకని సైలెంట్గా నువ్వే రాజు నువ్వే రాణి నీ కోసం వచ్చాడు జగపతి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. డబ్బులు ఇస్తే బోళంత ఇష్టం, ఓకే? డబ్బులు పోతే కొంచెం కష్టం. రెండైనా ఇష్టమే. రెండు ఇష్టమే, ఏదైనా ఇష్టమే. వెరీ గుడ్, సూపర్ సూపర్ కపుల్స్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇది మీరు ఒకరినొకరు ఎంత అర్థం చేసుకున్నారు అనే దీని మీద క్వశ్చన్. సో ఇది టోటలీ మీ లవ్కి సంబంధించింది. మోర్ దెన్ లక్. ఇద్దరు చెరోక్ బూత్లోకి వెళ్తారండి. మీరిద్దరు మాట్లాడుకునేది మీకు కనపడదు, నాకు ఒక్కడికి కనపడుతుంది, ఆడియన్స్ కనపడుతుంది. వ్యూవర్స్ విల్ బీ ఎక్సైటెడ్. వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వీళ్ళేం చెప్పారు వాళ్ళేం చెప్పారని. 5 క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ ఈ 5 క్వశ్చన్స్ ఇద్దరిని అడుగుతాం. ఇద్దరు ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పాలి. 5 క్వశ్చన్లు చెప్పారనుకోండి, ద ప్రైజ్ మనీ ఇస్ 20 lakhs. మళ్ళీ సున్నాలు కట్టాలి. రాంగ్ ఆన్సర్ అయితే సున్నాలు కట్టవటం అంటే టెన్షన్ వచ్చేస్తుంది. సున్నాకి విలువ లేదు కానీ ఇక్కడ విలువ ఉంది సార్. సున్నాకి చాలా విలువ ఉందండి, మామూలుగా కూడా చాలా విలువ ఉంది. దీంట్లో కూడా ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. సేమ్ అయితే ఫిష్ బౌల్. సో విల్ స్టార్ట్ ద గేమ్. కొంచెం ఇష్టం కొంచెం కష్టం విత్ బాలాజీ అండ్ శిరీష. రండి ప్లీజ్ కమ్. ఓకే శిరీష్ గారు, చెప్పండి. ఇద్దరు కూల్ గా ఉండండి. ఫస్ట్ ఓకే సార్. కూల్ అయిపోయారా? ఆ. లోపల వేడిగా ఉంటుంది నాకు తెలుసు, బట్ కూల్ అవ్వండి. ఓకే ఓకే శిరీష్ గారు, ఫస్ట్ క్వశ్చన్ మీకు. మీ వారికి న్యూస్ పేపర్ లో ఇష్టమైన పేజీ ఏది? రాజకీయాలండి. ఓకే ఓకే బాలాజీ గారు, సార్ శిరీష్ గారు ఆన్సర్ చెప్పేశారు. ఓకే. మీకు న్యూస్ పేపర్ లో ఇష్టమైన పేజీ ఏది? స్పోర్ట్స్ పేజ్. రాంగ్ ఆన్సర్ అండి, సారీ, ఐఎమ్ రియలీ సారీ. 1-0 ఇస్ గాన్. 20 lakhs లో 0 పోయిందండి. 2 lakhs కి వచ్చింది. ఆవిడ పాలిటిక్స్ అన్నారు, మీరు స్పోర్ట్స్ అన్నారు. సో లెట్ us get ready for the second question. బాలాజీ గారు, చెప్పండి. మీ ఆవిడ ఏ హీరోయిన్ లా ఉండాలి అని ఆవిడ అనుకుంటారు? మీ ఆవిడ ఏ హీరోయిన్ లా ఉండాలని అనుకుంటారు? త్రిషాలాగా. ఓకే శిరీష్ గారు, చెప్పండి. సో మీకు ఏ హీరోయిన్ లాగా ఉండాలనిపిస్తుంది? మామూలుగా అయితే ఎప్పుడూ అనుకోలేదు. ఓకే, త్రిషాలాగా అనుకుంటున్నాను. ఓకే, యూ హ్యావ్ ద రైట్ ఆన్సర్ అండి. పర్ఫెక్ట్. ఓకే, మీరు చెప్పండి శిరీష్ గారు, మీ వారి ఫేవరెట్ టీవీ షో ఏది? ఎప్పుడు న్యూస్ పెట్టుకొని ఉంటారండి. న్యూస్ అదేనా మీ ఆన్సర్? అదే అండి. మీరు చెప్పండి బాలాజీ గారు. మామూలుగా అయితే న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటానండి, కానీ ఆఫీస్ నుంచి వచ్చాక ఈవినింగ్ చంద్రముఖి సీరియల్ చూస్తానండి. ఏది లాక్ చేయమంటారు, న్యూస్ ఛానల్ చంద్రముఖియా? మేక్ ఇట్ ఫాస్ట్. 1. సీరియల్లలో చూసే చంద్రముఖి ఒకటే చూస్తానండి. ఐఎమ్ సారీ అండి, యూ హ్యావ్ ద రాంగ్ ఆన్సర్. న్యూస్ చెప్పారు, మీరు చంద్రముఖి చెప్పారు, అందుకనే. ఓకే, మీరు చెప్పండి బాలాజీ గారు, మీ ఆవిడికి నచ్చిన జ్యువెలరీ ఏమిటి? చెప్పండి. బ్యాంగిల్సా, నెక్లెసా, ఇయర్ రింగ్సా? బ్యాంగిల్స్ ఆవిడకి చాలా ఇష్టం. ఓకే, మీరు చెప్పండి శిరీష్ గారు, మీకు నచ్చిన జ్యువెలరీ ఏంటి? బ్యాంగిల్సా, నెక్లెస్లా? బ్యాంగిల్స్ అండి. మీరు దేవుడిని అడిగారా ఇప్పుడు? ఎస్. ఏ దేవుడు అండి? సాయిబాబా అండి. సాయిబాబా. ఓ ఓకే, యూ హ్యావ్ ద రైట్ ఆన్సర్ అండి. పర్ఫెక్ట్. ఇది కూడా చెప్పాలండి తప్పకుండా. మీరే చెప్పండి సాయిబాబా గారిని అడిగి. శిరీష్ గారు, ఓకే. మీ ఇద్దరు ఫస్ట్ టైం చూసుకున్న డేట్ చెప్పండి. ఏప్రిల్ 26. ఓకే, మీరు చెప్పండి బాలాజీ గారు. జనవరి 2 అండి. మీరు ఫస్ట్ చూసుకుంది జనవరి 2 ఒకటి చూసారు, కానీ అది మామూలుగా చూడలేదు, జస్ట్ వచ్చి చూసాను. ఒకటేనండి, ఫస్ట్ చూసినప్పుడు ఎప్పుడు అది చెప్పండి చాలు. జనవరి 2 అండి. మీరేమంటారు బాలాజీ గారు? జనవరి 2 2010. ఓకే, ద రైట్ ఆన్సర్. లక 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 లక. ఖచ్చితంగా బాబా గారు మీతో ఉన్నారండి. వండర్ఫుల్.
మా ఇంట్లో కూడా సాయిబాబా గారి ఫోటోలు ఉంటాయండి ఎప్పుడు. ఐఎమ్ లక్కీ ఫెలో అంటే నిజంగానే. యు ఆర్ లక్కీ. 20,000 is yours. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఫస్ట్ కపుల్ 20,000 rupees. ఇప్పుడు మనం పిలవబోయేది రాజు అండ్ దీపిక. వెల్కమ్. రాజు అండ్ దీపిక, ఆర్ యు రెడీ? ఇప్పటి వరకు మీ ఇద్దరు కలిసి చూసిన సినిమాల్లో మీ ఇద్దరికి బాగా నచ్చిన సినిమా ఏది? ఇద్దరికి కలిపి బాగా నచ్చిన సినిమా అన్ని సినిమాల్లో మీరు చూసిన సినిమా? అర్జున్. ఐషా? ఓకే, దీపిక గారు ఆయన ఒక ఆన్సర్ చెప్పారు, మీరు అదే ఆన్సర్ చెప్పండి. కమాన్, 20 lakhs. అర్జున్ అండి. You're right. లక 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 లక. అర్జున్. ఏ అర్జున్? ఏ సినిమా అండి ఇది? మహేష్ బాబు అండి. మహేష్ బాబు. ఓకే ఓకే. దీపిక గారు, మీ బాబుకి ఈ రోజుకి వయసు ఎంత? 2 years అండి. రేపటికి 2 వస్తాయి. డేస్ 365 + 364. దీపిక గారు మీరు ఏం చెప్పారు ఆన్సర్? 365 + 364. మీరు కలిపి చెప్పాలండి ఇది. క్యాలిక్యులేషన్ వస్తలేదండి. ఓకే ఓకే, మీరు చెప్పండి. రాజు గారు ఫాస్ట్, టైం అయిపోతుంది. 7:30 అండి. 2 years రేపటికి. ఇట్స్ రాంగ్ అండి. అదే కరెక్టే కదండి. 365 + 360. ఐ వుడ్ హావ్ పాస్ దట్ ఆల్సో అండి, కానీ అది కూడా కలిపి చెప్పాలి మీరు. కానీ ఆయన 2 years అన్నారు. సో దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఓకే, ద థర్డ్ క్వశ్చన్ ఇస్, మీరు చెప్పండి దీపిక గారు, మీ హస్బెండ్ కి అసలు ఇష్టం లేని పొలిటీషియన్ ఎవరు? మీరు చెప్పండి రాజు గారు. One more zero cut అండి. ఓకే, ద ఫోర్త్ క్వశ్చన్ ఇస్, మీ ఆవిడ అత్తగారి కూతురి పిల్లలు మీ తమ్ముడిని ఏమని పిలుస్తారు? బాబాయ్ కానీ పెద్దనాన్న కానీ. బాబాయ్. ఓకే, దీపిక గారు, ఓకేనండి. మీ అత్తగారి కూతురి పిల్లలు అత్తగారి కూతురి పిల్లలు మీ ఆయన తమ్ముడిని ఏమని పిలుస్తారు? మా ఆయన్ని మామయ్య అని పిలుస్తారు. సెకండ్ గాన్ అండి. 1 more zero. రాంగ్ ఆన్సర్. దీపిక గారు మీరు కరెక్ట్, రాజు గారు యూర్ రాంగ్. బాబాయ్ అని చెప్పాను కదా. మీరు బాబాయ్ అన్నారు, మామయ్య అన్నారు. ద రైట్ ఆన్సర్ ఇస్ మామయ్య అండి. ఐఎమ్ రియలీ సారీ. ఓకే, ఇదన్నా చెప్పండి. ద ఫిఫ్త్ క్వశ్చన్ మీరే చెప్పండి దీపిక గారు. మీ వారి ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? సినిమా డైరెక్టర్ ఎవరు? శంకర్ అండి. ఓకే, మీరు చెప్పండి రాజు గారు. రాఘవేంద్రరావు గారు. రాజు గారు మీరు చెప్పాలి. రాఘవేంద్రరావు గారు. సారీ అండి, యూ లాస్ట్ దిస్ ఆల్సో. శంకర్ అన్నారు, మీరు రాఘవేంద్రరావు అన్నారు. ఐఎమ్ రియలీ రియలీ సారీ అండి. దట్స్ నాట్ వెరీ గుడ్. ఎనీవేస్, better luck next time. Please come out. Okay, and I'm really sorry about this couple. Only 200 rupees. So first couple 20,000 rupees. This couple 200 rupees. And now the third couple. Okay, Prasanna garu. మీరు చెప్పండి, మీ మంత్లీ సేవింగ్స్ ఎంత చేస్తారు? ఒక రేంజ్ లో చెప్పండి, ఏదో ఒక రేంజ్. మీ మంత్లీ సేవింగ్స్ ఇద్దరు కలిపే చెప్పండి. 1000. ఓకే, సాయిరామ్ గారు చెప్పండి సార్. మీ ఇద్దరు కలిపి మంత్లీ సేవింగ్స్ ఎంత? వైఫ్ జాబ్ చేయదండి, నేనే చేశాను. సరే, వాట్ ఎవర్ మీ మంత్లీ సేవింగ్స్. మీరిద్దరు ఒకటే కాబట్టి ఎంత సేవింగ్స్ చేస్తారు చెప్పండి. నా మంత్లీ సేవింగ్ 10,000. రాంగ్ ఆన్సర్ అండి. ఐఎమ్ సారీ. ఆవిడ 1000 అన్నారు, మీరు 10,000 అన్నారు. ఐఎమ్ రియలీ సారీ. ఎనీవే, 2 lakhs స్టిల్ దేర్ అండి. సాయిరామ్ గారు చెప్పండి. మీ ఆవిడ ఎక్కువగా హమ్ చేసే పార్టీ దగ్గరగా ఉంటుంది సార్. ఏదండి? మామూలుగా అడ్వర్టైజ్మెంట్ లో దగ్గరగా ఓకే, ప్రసన్న గారు మీరు హమ్ చేసే పాట ఏది ఎక్కువగా? ఏదో ఒక రాగం. ఐఎమ్ సారీ అండి. ప్రసన్న గారు ఆయన చక్కగా దగ్గరగా రా అన్నారు. ఈ ఒక రౌండ్ లోనే కొంచెం విడదీశాం. ఈ లోపల దగ్గర రా అని ఆయన అంటే అంత రొమాంటిక్ గా మీరు ఏదో రాగం ఎతుకుతారు ఏంటండి? అయ్యో.
అయ్యో నా ఏం పర్లేదండి, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. యూ స్టిల్ హావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ బికాస్ దర్స్ 200 రూపీస్, దానికంటే తక్కువ తీసుకోకండి. సో విల్ స్టిల్ బి ఇన్ ద గేమ్ అండ్ నెక్స్ట్ గేమ్ విల్ బి మచ్ బెటర్. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఓకే, మీరు చెప్పండి సాయిరామ్ గారు, మీ ఎంగేజ్మెంట్ కు మీ పెళ్లికి మధ్య ఎన్ని రోజులు గ్యాప్ ఉంది? 94 days. ఓకే, మీరు చెప్పండి ప్రసన్న గారు. గెస్ 242 days. పిచ్చి. హలో, అంతే అండి, 192 అరౌండ్. ఐఎమ్ రియలీ సారీ అండ్ యూ లాస్ 1 more 0 అండ్ ఆయన 94 అన్నారు, మీరు 182 చెప్పేశారు. ప్రసన్న గారు, తెలుగు క్యాలెండర్ ప్రకారం మీ వారి బర్త్డే ఏ తిథిలో వస్తుంది? రాసి చెప్పొచ్చా అండి? రాశా లేదండి, తిథి చెప్పాలి. ఐఎమ్ రియలీ సారీ. 1 2 3. ఎనీవేస్ తెలియదు కాబట్టి లాస్ 1 more 0 అండి. ఎనీవేస్ మోర్ లక్ ఇన్ ద నెక్స్ట్ గేమ్. సో 5th క్వశ్చన్, ఇది మళ్ళీ రిలేషన్షిప్ కి సంబంధించిందండి. ప్రసన్న గారు, మీ వారి నానమ్మ కూతురు పిల్లలకు మీ అమ్మమ్మ కొడుకు పిల్లలు ఏమవుతారు? కూతురు పిల్లలకు మీ అమ్మమ్మ కొడుకు పిల్లలు ఏమవుతారు? ఓకే, మీరేమంటారండి సాయిరామ్ గారు? బాబా మరదలు అవుతారు, మా రిలేషనే ఉంటుంది సార్. మీరేమన్నారండి? అల్లుడు. సారీ అండి, ఇట్స్ రాంగ్ ఆన్సర్ అగైన్. ₹20, బట్ ఎంటర్టైన్మెంట్ వాజ్ విత్ లాట్ ఆఫ్ జీరోస్, అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా. దట్స్ అ ఫన్, దట్స్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. ఎనీవే ద విన్నర్స్ ఆర్ 20,000 రూపీస్ గెలుచుకున్న మీరేగా. You're actually very cute, nice couple. Thank you, sir. వెళ్ళేటప్పుడు 10,000 పట్టుకెళ్ళండి. Come, let's play this game. చూసుకోండి, here's the ball. మీరు కూడా రండి, please come. Come on, 10,000. చాలా శుభ్రంగా వేశారు ఇవి. Yes, man. I'm really sorry. నేను ఎవరిని చూడలేదండి, ఇటు నుంచి చేసేవాళ్ళని. జనరల్ గా ఇక్కడ నుంచి చేస్తారు. సరే సరే, మీరు అసలు విచిత్రంగా వేసి దాదాపు కొట్టారు 10,000. Anyway, thanks for the wonderful time. Okay, sir. And I thought you're going to sing a wonderful song. Yes, sir. Lovely. Please come. జోలా జోలమ్మ జోలా జే జేలా జోలా జే జేలా జోలా నీలాల కన్నులకు నిత్యమల్లే పులజోలా నిత్యమల్లే పులజోలా. ఓ హాయ్ హాయ్, ఓ హాయ్ హాయ్. లవ్లీ అండి, నాకు లలా బాగుంది. లక 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 లక. మళ్ళీ అనండి ఒకసారి ఫినిషింగ్ టచ్. చాలా క్యూట్ గా పాడారు. ఒక్కసారి ఇద్దరు లక 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 అనేసి వెళ్ళండి. సూపర్, అదే. థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్ మీటింగ్, వండర్ఫుల్ మీటింగ్. బోత్ ఆఫ్ యు. సీ యు సమ్ టైమ్. డెఫినెట్లీ సర్. ఇంకో 2 more రౌండ్స్ ఉందండి, ఉన్నాయి. అండ్ లాస్ట్ రౌండ్ ఇస్ యువర్ ఆప్షన్, మీ ఆప్షన్ అది కంప్లీట్ గా. సో ఆర్ యు రెడీ ఫర్ ద నెక్స్ట్ రౌండ్? Yes, ready. నెక్స్ట్ రౌండ్ అనౌన్స్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ కాకుండా ఏదో ఒకటి తీసుకుందాం. ఓకే ఓకే, లెట్స్ టేక్ అ కపుల్ ఆఫ్ మినిట్స్ రెస్ట్. నువ్వే రాజు నువ్వే రాణి, నీ కోసం వచ్చాడు జగపతి. రాజు రాణి జగపతి. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ రౌండ్ ఇంతకుముందు రౌండ్ లాగా కాకుండా there's a queen's chamber, there's a king's chamber.
ఏ చేంబర్కైనా వెళ్ళొచ్చు, బట్ సెపరేట్గా వెళ్ళాలి, లోపలికి ఎంటర్ అవ్వాలి. 30 seconds మాత్రం టైం ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత 30 seconds టైం ఉంటుంది. యూ హ్యావ్ టు సెలెక్ట్ 3 items, ఓన్లీ 3 items ఫ్రమ్ దిస్ ఆర్ దట్, ఈచ్ 3 items. అది కెమెరాకి క్లియర్గా చూపించాలండి. మీరు సెలెక్ట్ చేసిన ఐటమ్స్ క్లియర్గా కెమెరాకి చూపించాలి. టైం అయిపోతుంటే ఐ విల్ టెల్ యూ టైం అయిపోతుంది, 1 2 3 అనే లోపల బయటకు వచ్చేయాలి. ఆ తర్వాత మీరిద్దరు మాట్లాడుకోకూడదు. యూ హ్యావ్ టు ఎక్స్చేంజ్ అండ్ గో బ్యాక్ టు ద ఆపోజిట్ చేంబర్స్. ఓకే, క్లియర్? మళ్ళీ సేమ్ థింగ్ అండి. 3 items సెలెక్ట్ చేయాలి. ఆవిడ సెలెక్ట్ చేసింది మీరు చేయాలి, మీరు చేసింది ఆవిడ సెలెక్ట్ చేయాలి. సో 6 items, 6 zeros, 30 lakhs. 6 items కరెక్ట్గా సెలెక్ట్ చేస్తే మీరు 30 lakhs వచ్చేస్తుంది మీకు. లేదంటే 0 కట్ అవుతాయి. ఆర్ యు రెడీ ఫర్ ద గేమ్? అర్థమైంది కదా మీకు కూడా? క్లియర్? ఓకే, విల్ స్టార్ట్ విత్ యు ఆల్. కమ్, ప్లీజ్ కమ్. ఓకే, స్టార్ట్స్ నౌ. Okay, please exchange. No talk. Exchange the places and select the same items. 6 items. Okay, you can go in. Result తర్వాత చెప్తామండి. You can stay there in the next couple. Are you ready? Without any tension. Tension ఉంటే గెలవలేమండి. So you can walk into King's Chamber. Please come. Okay, now you can go in.
ఓకే, అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఎంత ఇష్టపడ్డారో చూద్దాం. చూద్దామా? చూద్దామా? మీ గెస్ ఏంటండి? మా గెస్ అయితే 2A కరెక్ట్ సార్. నాకు తెలిసి ఈ దీంట్లో విన్ వాళ్ళే. 4 అనుకుంటున్నాను. 4 కరెక్ట్ అనుకుంటున్నారా? మీరు 4 అనుకుంటున్నారు, మీ 2 అనుకుంటున్నారు. ఓకే, అగైన్ బోత్ ఆఫ్ యు ఆర్ రాంగ్. ద కరెక్ట్ ఆన్సర్స్, ద కరెక్ట్ yes right answers are Balaji and Sirisha. 3 correct, 3 wrong. That's only 3,000 rupees. Okay? And Raju and Deepika, I'm sorry. You're wrong again. 2 correct only. ₹300 ante you lost. You are eliminated from this game, Andy. I'm really sorry, but again, Jew Lakataka is waiting for you. 3,000 rupees andi. అంతకుముందు మీరు 21,000 గెలుచున్నారు. ఇప్పుడు 3,000 మీరు ఒక్కరే గెలుస్తున్నారు ఫస్ట్ నుంచి. నిజంగా ఇవాళ మా లక్ అండి. I know, it's happening. ఓకే, సాయిబాబా గారు, సాయిబాబా గారు ఇంకా నెక్స్ట్ రౌండ్ లో కూడా హెల్ప్ చేయాలి మిమ్మల్ని. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్, విల్ కమ్ టు దట్ లేటర్. అండ్ ప్లీజ్ రాజు గారు అండ్ దీపికా గారు, ప్లీజ్ కమ్ హియర్. జూ లకటకా. Here's the ball. $100. Anyway, I'll give you a check for 100. Have a chocolate, 1/2. Meer koriki, let me koriki, and okay. Have a romantic moment. Tappil and just money. It's a time we enjoy. That's more important, right or wrong? Ante kadani. Ante. So don't get disappointed. Meer anukunnattu, you'll be successful all through your life. A big businessman. Ante kada? All the best, friend. Nice meeting you. All the best. Thank you very much. Bye bye. All the best. నువ్వే రాజు నువ్వే రాణి నీ కోసం వచ్చాడు జగపతి. 24,000 తీసుకుని వెళ్ళిపోతారా? నెక్స్ట్ రౌండ్ ఆడతారా? యు హావ్ టు టెల్ మీ. ద నెక్స్ట్ రౌండ్ ఇస్ జంబలకడి పంబ. సెన్సస్ లో ఒక క్వశ్చన్ తీసుకుంటామండి. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ పర్సంటేజ్ అడుగుతాం. ఎంత పర్సంటేజ్ అనేది ఆల్రెడీ బుక్స్ లోంచి స్టాటిస్టిక్స్ లోంచి మేము తీసుకుని ఉన్నామండి. సో వీ హ్యావ్ ద రైట్ ఆన్సర్. సో మీరు రైట్ ఆన్సర్ ఒక 3-4% అటు ఇటు చెప్పారంటే, ఇప్పుడు గెలిచింది మీరు 24,000 అయితే ఇంకో 0 యాడ్ అవుతుంది, అంటే 2,40,000 రూపీస్. దాంట్లో ఓడిపోతే ఒక 0 కట్ అవుతుంది, 2,400 రూపీస్ అవుతుంది. సో 2,400, 24,000, 2,40,000, డిసైడ్. చెక్ బుక్ చేతిలో ఉంది. ఇట్ కెన్ బి 240 ఆల్సో. సెన్సస్ అంటే ఏ క్వశ్చన్ అని అడుగుతాను, జనరల్ క్వశ్చన్. ద డెసిషన్ ఇస్ యోర్స్. బాబా గారు చెప్పారు వద్దని. చాలు, పని చూసుకుని వెళ్ళండి అన్నారా? అంటే మీరు సాయిబాబా గారి గురించి ఆలోచిస్తున్నారు, ధనలక్ష్మి గురించి ఇవ్వాలి. ధనలక్ష్మి వచ్చిన వరకు చాలండి. మీతో కలిసాం, మీతో ప్రోగ్రామ్ చేసాం, అది చాలు. ఐ లవ్ యూ ఫర్ దట్. సూపర్. షూర్. ఓకే, వండర్ఫుల్. వండర్ఫుల్ ప్లేయింగ్ విత్ యు ఆల్. థ్యాంక్ యూ సార్. Here is your 24,000. Okay. Okay. సార్ మీరు ఒక డైలాగ్ చెప్తామన్నారు. డైలాగ్? పెళ్ళైన కొత్తలోది.
పెళ్ళైన కొత్తలు ఇంతకు ముందు కూడా అడుగున్నారండి. సో సేమ్ డైలాగ్ మళ్ళీ చెప్తా. నీ అబ్బా నీ అమ్మ, చిచి నా బాబు నాకు బూతులు నేర్పలేదు బాబోయ్, నీ అబ్బా నీ అమ్మ, అది డైలాగ్. ఓకే రండి ప్లీజ్ కమ్ హియర్. సో అంతఃపురంలో డైలాగ్ కావాలంటే పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యి రాజు రాణి జగపతి ఆడటానికి పరిగెట్టుకుని కారెక్కి కారు నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి 4 రౌండ్లు ఆడి మిమ్మల్ని గెలిపించి చేసేపటిని టైర్డ్ అయిపోయానండి. ఓకే, అమితాబ్ బచ్చన్ అండ్ జయా బాద్రి, థ్యాంక్ యూ, లవ్లీ మీటింగ్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ లవ్లీ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Bye bye. Okay.